హాయ్ అండి. నా బర్త్‌డే రోజు నేనేమేమి చేశానో, ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీరు కూడా చూడండి బావుంటుంది. నైట్ 12:00కి మా హస్బెండు ఇలా కేక్ కట్ చేపిచ్చారు. అసలు మా హస్బెండ్ నుంచి ఇలా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ డియర్. తర్వాత మనం ఎలాగో బ్యూటీ పార్లర్‌లేసుకొని ఎళ్ళలేం కదా! పిల్లల్నేసుకొని అని ఇంట్లోనే ఆ రోజు స్పెషల్‌గా కనిపించాలిగా అని హెయిర్ ప్యాకు, ఫేస్ ప్యాక్ ఏసుకున్నానండి. చాలా బాగా వర్క్ అయినాయి. బావుంది. ఫేస్ గ్లో ఉంది. హెయిర్ కూడా చాలా స్మూత్‌గా వచ్చింది. నెక్స్ట్ షార్ట్స్‌లో అప్‌లోడ్ చేస్తా మీకు కూడా. తర్వాత ఈ డ్రెస్ ఏసుకున్నాను. ఫోటోస్ దిగాను. అమ్మాయిలకి ఫోటోస్ లేనిదే ఆగుతామా? 4, 5 ఫోటోస్ దిగాము. తర్వాత ఇక మా వోళ్ళొచ్చారు నా కోసం. ఇక వాళ్ళ కోసం ఏదో ఒకట స్వీట్ చేయాలి కదా అని ఇక నేను సేమియా పాయసం చేశాను. చాలా టేస్టీగా ఉంది. బావుందండి. వాళ్ళు తినగలను వాళ్ళ రియాక్షన్ చూడండి. "చాలా బావుందక్క. చాలా బాగా చేశావు" అన్నారు. ఇక తర్వాత మేమిలా షాపింగ్‌కని బయటకొచ్చాం. హైపర్‌కొచ్చాము. హైపర్‌లో ఇలా డెకరేషన్ కోసం అన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ రూపా బేకరీకొచ్చి ఇలా ఇక్కడ కేక్ బావుంటుందండి. ఏం కేక్ తీసుకున్నామో తర్వాత చూడండి. బావుంది టేస్ట్ గూడా ఇక్కడ కేకు. తర్వాత ఇంగిలా నడుచుకుంటూ వస్తుంటే, "అక్క మేమింత దూరం నడిచాం కదా! మాకేమీ లేదా?" అంటే ఇక నేనేం చేశాను, "పానీపూరి తిందాంరా" అని పానీపూరి పెట్టిచ్చాను. ఆ పానీపూరి దగ్గర జోక్స్ మామూలుగా లేదు. అందరూ మమ్మల్నే చూస్తున్నారు. అలా పానీపూరి తిని ఇంటికొచ్చేసాము. తర్వాత ఇక నా బర్త్‌డే డెకరేషన్ చేయాలి కదా! అని ఇగ ఈళ్ళందరూ కలిపి నా బర్త్‌డేకి డెకరేషన్ చేస్తున్నారు. బెలూన్స్ ఊదటం కానీ డెకరేషన్ బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ డియర్స్. తర్వాత ఇలా డెకరేషన్ అయింది. వీడొక్కడుంటే చాలు మా తమ్ముడు చాలా వైబ్ స్టార్ట్ అవుతుంది. మా ఫ్యామిలీలో ఈడొక్కడుంటే చాలనిపిస్తది. తర్వాత అక్కకి 24 కాదు 42 వస్తే ఎలా ఉంటుందో, "చేసుకుంటావా అక్క అసలు 42 బర్త్‌డే" అని అంటున్నాడు. అసలు అలా జోక్స్ స్టార్ట్ అయిపోయినాయి. తర్వాత మేము తిన్న తర్వాత నైట్ ప్రశాంతంగా కేక్ కట్ చేసుకోవచ్చని ఇక మేము రెస్టారెంట్‌కొచ్చాము. చూడండి రెస్టారెంట్‌లోకొచ్చి మైత్రి రెస్టారెంట్‌కొచ్చాము. అక్కడ యాంబియన్స్ గానీ చాలా బావుందసల. ఎంత పాజిటివ్ వైబ్ ఉందో దాంట్లోని. చూడండి బయట గూడా బావుంది. నాకు బాగా నచ్చింది ఈ రెస్టారెంట్ అయితే. ఇలా మా వోడు బయటకొచ్చాడు. చూడండి రెస్టారెంట్ బావుంది. తర్వాత మా మండీ రాటానికి టైం పట్టిద్ది కదా! ఇక మండీకి ఆలోపు మేమందరం చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నాము. వాడంటుండు, "అక్క నేను కనిపించట్లేదేంటక్క" అంటున్నాడు. అలా నవ్వుకున్నాము. తర్వాత మా చెల్లె వీడియో కాల్ చేసింది. ఆమె మిస్ అయింది నా బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి. ఇక ఆమెకు వీడియో కాల్ చేసి, "ఇలా మండీకొచ్చాం చెల్లి" అంటే నా అమ్మాయి గూడా అక్క అని మాట్లాడింది. చూడండి ఆమె ఫేస్ గూడా మారింది. ఆమె మిస్ అయిందని చాలా బాధపడింది. ఇక మేము ఆమెతో వీడియో కాల్ మాట్లాడినాం చాలా సేపు. తర్వాత ఇక మేము ఆర్డర్ చేసిన మండీ కూడా వచ్చిందండి. తందూరి మండీ ఆర్డర్ చేశాము. అస్సలు మయోనీస్ ఉంది. చాలా టేస్టీగా ఉంది. అయ్య బాబోయ్! రెస్టారెంట్‌లో ఎలా చేస్తారో ఏంటో కానీ చాలా బావుందండి. మేము అలా మండీ తినటం స్టార్ట్ చేశాము. చాలా టేస్టీగా ఉందండి అస్సల. నేనైతే ఎక్కువ మయోనీసే తిన్నాను. మా వోళ్ళతో ఇక జోక్స్ ఏసుకుంటా చిన్నగా తిన్నాము. కానీ మండీ గురించి చెప్పాలంటే మాత్రం అండి చాలా బాగుందసల. రెస్టారెంట్‌లో అసల చెప్పలేమింక ఆ టేస్ట్ బావుంది. అలా మేము తిని ఇక నైట్ ఇక సెలబ్రేషన్స్ ఉంటాయి గానీ ఇక మాకు ఇక మేము ఇంటికొచ్చాం. అసలు నైటు ఉంది వైబు మామూలుగా లేదు. చూడండి ఆ లైట్స్‌కి నా ఫేస్ చూడండి ఎంత గ్లోగా కనిపిస్తుందో ఆ లైట్స్‌కి. బావుంది. ఇక ఇంటికొచ్చిన తర్వాత మేము డెకరేషన్ చేసినయన్నీ బెలూన్స్ అన్నీ పడిపోయాయండి. ఇక మళ్ళీ వాళ్ళు ఫస్ట్ నుంచి ఇలా డెకరేషన్ స్టార్ట్ చేశారు. తర్వాత మా హస్బెండ్ చూడండి డాన్స్ ఏస్తున్నారు. తర్వాత ఇక ఇలా మొత్తం డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇలా నేను కేక్ కట్ చేయటం స్టార్ట్ చేశాను. చూడండి ఆ స్నో కొట్టటం. అసలు ఈసారి బర్త్‌డే సెలబ్రేషన్ బాగున్నాయండి. బాగా చేసుకున్నాను అసల. నాకు చాలా మెమరబుల్ డే అసలు ఈరోజు. చూడండి నాకు 24 అని చూపెడుతున్నాను. ఇక ఇక కేక్ కటింగ్‌లు అన్నీ చేసుకొని ఫోటోస్ ఉండాలి గదా! నాకు చాలా స్టిల్స్ ఫోటోస్ పెట్టుకున్నాను. ఆహ్, ఆ కేక్స్ ఇక అందరికి తినిపెట్టుకొని మేము చాలా బాగా చేసుకున్నామండి. ఇక స్నో అయిపోయినా కొడుతుండు మా వోడు చూడండి. అలా ఉంటుంది మా తమ్ముళ్ళతో. తర్వాత ఇక నేను కేక్ కటింగు డాన్స్ ఏత్తన్నాను చూడండి. ఆనందం నిజంగా మా వాళ్ళని చూసి చిన్న పిల్లనయిపోయానండి నేను. ఏంటక్క ఇలా బిహేవ్ చేస్తున్నారన్నారు. ఏమో అండి వాళ్ళ ముందు అలా బిహేవ్ చేశాను. ఇక మా వారు చూడండి నేను డాన్స్ ఏస్తుంటే ఆయన ఎక్స్‌ప్రెషన్ చూడండి. తర్వాత ఇక
ఇలా 24 లాగా చూపించాను. ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాను. తర్వాత ఇక కేక్ కటింగ్ అయిపోయింది. ఇక మా వాళ్ళు మంచిగా వైబ్ అవుతున్నారు. 4, 5 ఫొటోస్ ఉండాలి కదా బిగులు మనకి. ఫొటోస్ మొత్తం దిగాము మంచిగా. తర్వాత ఇక ఈ డెకరేషన్ మొత్తం పాడైపోయిందండి. ఇక క్లీనింగ్ చేసుకోవాలి కదా, చేసుకున్నాం. ఇప్పటి వరకు చూసారు కదండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకో.